రైట్ నమస్తే. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అసలు రాష్ట్రంలో ఏ విధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మరి పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా ప్రస్తుతం మనం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి వచ్చినాం. ఇక్కడ దాదాపు ఒక యూత్ని అడిగి అసలు ఇక్కడ ఎలా ఉండబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, సో ఈ పార్టీల నుంచి ఏ పార్టీకి ఇక్కడ బలం ఉండబోతా ఉంది ఏందనేది వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీ పేరు? క్రాంతి అండి. ఎట్లా ఉండబోతుంది బ్రదర్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో? రానున్న పార్లమెంట్లో వచ్చేసి ఇక్కడ పద్మరావు గారే గంటసాడ గెలుస్తారండి. ఎందుకంటే ఇక పద్మరావు గారు వచ్చేసి లోకల్ ఫిగర్ అన్నట్టు, ఆయన ఫేస్ చూసే ఇట్లా ఓట్లు వేసేవాళ్ళు సికింద్రాబాద్లో. ఈవెన్ తెలంగాణ రాష్ట్రం అంతా గుర్తుపడుతుంది పద్మరావు సార్ని. ఎందుకంటే మేము పద్మరావు సార్ వచ్చిన కాంచెలు ఎంతో డెవలప్మెంట్ చూసినాము. ఇప్పుడు మా దగ్గరని సికింద్రాబాద్ ఎంత డెవలప్మెంట్ చేసిరు అంటే, ఆయన ఎంపీగా గెలిపిస్తే ఏ విధంగా చేస్తారని చెప్పి మాకు కూడా కొంచెం కాన్ఫిడెంట్గా నమ్మకం ఉంది. సో అలా విధంగా చెప్పాలంటే, ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఎలాంటి డెవలప్మెంట్ అనేది లేదు, ఎలాంటి బడ్జెట్ అనేది కూడా రిలీజ్ చేయలేదు మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి. అయితే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏదో నిధులతో చేసారో అదే నిధులతో కంటిన్యూషన్ అయింది తప్ప ఎలాంటి నిధులు అనేది ప్రత్యేకంగా ఇచ్చింది లేదు, చేసింది లేదు కాంగ్రెస్ ప్రభుత్వము. అండ్ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒకటే గ్యారెంటీ ఒక్కటే అమ్ములేదు, అదేంటి బస్సు. ఆ బస్సు తప్ప మిగతా గ్యారెంటీలు 5 గట్టికి 5 పోయింది. అది వాళ్ళు కరెంటు విషయాలలో కొంతమంది కరెంట్ వచ్చిందని అంటారు. మా ఇంటికి ఇదేనండి, మాది ఉదయన గారు, మాది ఏమంటారు భజన్ క్యాస్టల్ అపార్ట్మెంట్. అక్కడికి వెళ్ళి అడుగుదాము, మా అందరి సొంత ఫ్లాట్లే, అందరి సొంతవే. ఈ ఒక్కరికి కూడా 0 అనే బిల్ అన్న వాళ్ళకి రాలేదు. 200 యూనిట్ లోపు వస్తేనే జీరో కరెంట్ బిల్ కింద యాక్సెప్ట్ చేస్తారు. 200 పైన వస్తాన్ని నాట్ యాక్సెప్ట్. ఈవెన్ 201 వచ్చినా కరెంట్ బిల్ కట్టాల్సిందనంట. అది జీవో మొన్న తెలిసింది. అదే మేము డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేసినాము, 0 బిల్కి రేషన్ కార్డు ఇచ్చినాము, అన్ని డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేసినాము. 0 బిల్ ఎందుకు రాలేదంటే, సార్ మీకు 232 వచ్చింది కదా సార్, అందుకే కరెంట్ బిల్ అని కట్టాలని చెప్పేసి అన్నాను. అంటే మెయిన్గా మీ యువత ఏమనుకుంటుంది, ఏర్పడిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన 4 నెలలుగా వస్తూ ఉందిగా, వాళ్ళేమో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి అయితే ఇక యూత్ అనేది కూడా ఏం చూస్తారు అంటే, డెవలప్మెంట్ చూసుకుంటుంది. డెవలప్మెంట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం 0 ఉన్నది. ఈవెన్ కేరళ ఇంతకుముందు ఫస్ట్ ఎలక్షన్ అయినప్పుడు కేరళలో ఏ విధంగా అయితే నడుస్తుందో అదే విధంగా దీన్ని రోల్ చేసుకుంటూ వచ్చారు తప్ప దానికి ఎలాంటి ఫలితం అనేది ఏం లేదు. పక్క ఉన్న కర్ణాటక అయినప్పుడు ఎలక్షన్లో కూడా ఏమీ లేదు. సో వాళ్ళే మాకు వచ్చి సపోర్ట్ అంటున్నారు, వద్దండి ఏకంటే కాంగ్రెస్ మాకు ఇప్పటిదాకా ఏం చేయలేదు, 1 ఇయర్ అవుతుంది గెలిచి, ఇప్పటిదాకా మాకు ఏం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే చెప్తున్నారు. మా దగ్గరికి వచ్చి అంటే బార్డర్ ఉంటుంది కదా, మన జైరాబాద్ బార్డర్, వాళ్ళే అంటున్నారు డైరెక్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విధంగా లేదు. మా యూత్ కూడా అందరూ ఒకటే కోరుకుంటున్నారు, సెంట్రల్లో బీజేపీ రావాలని అందరూ అంటున్నారు. బట్ బీజేపీ సెంట్రల్నే వస్తుంది. బట్ సికింద్రాబాద్ మాత్రం పద్మరావు గౌడ్ గారు కంపల్సరీ వస్తారండి. ఎందుకు పద్మరావు గౌడ్ గారే ఎందుకు ఇక్కడ గెలుస్తారని మీకు నమ్మకం ఉంది? ఏం చేశారు అసలు? అంటే స్థానిక ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు కదా. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి నేను ఎందుకు అంటానంటే, పద్మరావు గౌడ్ గారు ఏంటంటే ఇంటింటి మనిషి. ఇక్కడ మా సికింద్రాబాద్ ప్రజలు కానీ, మా ఓటర్లు కానీ, మా యూత్ కానీ అందరినీ అన్న నమ్మొచ్చు అంటే, అన్న బాగున్నావా తమ్ముడు అని చెప్పేసి వచ్చి సేకండ్ ఇచ్చే వ్యక్తి పద్మరావు గౌడ్ గారు. ఈవెన్ రాత్రి ఇప్పుడు కానీ సాయంత్రం పూట ఎనీ టైం ఎక్కడికి పొద్దున్న 10 గంటల నుంచి రాత్రి 3-4 గంటల వరకు మా అందరికీ అందుబాటులోనే ఉంటారు పద్మరావు సార్. అట్లా మాకు పద్మరావు సార్ గారు బాగా అభిమానం అండి. ఇక్కడ పార్టీ మారినటువంటి దానం నాగేంద్ర పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు? సొంత పార్టీ కార్యకర్తలే నన్ను విమర్శిస్తున్నారు, నువ్వు ఎందుకు వచ్చు, నేను అనవసరంగా మేము తీసుకున్నామని చెప్పి అనే రకం ఇవాళ వచ్చింది. ఎందుకంటే మా దగ్గర ఉన్నారు ఆడమ్ సంతోష్ వచ్చిన వేసాడు వచ్చింది, ఏం చేసాను తప్పదు అని చెప్పేసి అన్నారు. ఇవాళ అన్న మాటనే మాకు ఇప్పుడు రివ్యూగా వినిపిస్తుంది. అది ఇంకా చిన్న మాటగా చూసుకొని కంటెస్ట్ చేసిన ఆడమ్ సంతోషే వాళ్ళ కొడుకే అన్నాడు అన్నట్టు. ఈయన అనవసరంగా ఇచ్చిండు అని సొంత పార్టీ కార్యకర్తలే నన్ను విమర్శిస్తున్నారు. ఇక మీరే చెప్పాలి ఇక దాని విషయంలో. పాత సిట్టింగ్ ఎంపీ ఎవరైతే కిషన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఎట్లా చేసి ఉండే ఇంతవరకు పరిపాలన? సార్ కిషన్ రెడ్డి గారు నేను ఇప్పటికి 2 సార్లు చూశాను. నిధులు అనేది మాత్రం ఎలాంటి నిధులు అనేది ఏమీ లేదు. ఈవెన్ మన దగ్గర మన ఆస్కాల దగ్గర ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే నిధుల కోసం మాట్లాడింది మా పద్మరావు సార్ గారు. పెద్దలో డబుల్ బెడ్రూమ్ కోసం కావాలి, కొంచెం డబుల్ బెడ్రూమ్ కోసం ప్లేస్ అని చెప్పి అసి పెట్టుకున్నారు. అప్పుడున్న గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వానికి అసి పెట్టుకున్నారు. అప్పుడు నేను సరే ఆమోదిస్తామని చెప్పేసి ఆమోదించలేదు, బిల్ ఏం చెప్పలేదు. తర్వాత ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఎలాంటి నిధులు అనేది ఏం లేదు. మనం చూసుకున్నట్టయితే మొన్న ఎలక్షన్కి ముందు 3 నెలల ముందు మా ఏదైతే ఆల్రెడీ డెవలప్మెంట్ చేసి ఉన్నదో పోయి దాన్ని శంకుస్థాపన చేసింది. అంటే ఆల్రెడీ అది చేసింది పద్మరావు సార్, ఓన్లీ బోర్డు ఒకటి పెట్టుకొని నేను చేసినట్టు చెప్పి చేసిండు. అంటే ఈ పోలో ఒకరిది అయితే ఆ బోర్డు ఒకరిదండి, ఎగ్జాంపుల్ చెప్పాలంటే. అలా మన ఎంపీ కిషన్ రెడ్డి గారు చేసిన పరిస్థితి ఆయన చూసింది 2 సార్లు. మొన్న విజయపూర్ కాలనీలో అని కూడా పోతున్నాడు,
రెండు ఇంకో విషయం చెప్పాలంటే గల్లీ కూడా తెలియదు. ఏ గల్లీకి పోతున్నాడు, అటు ఎందుకు పోతున్నాడు, అటు ఎందుకు పోతున్నాడు అని చెప్పేసి అంటున్నాడు వాళ్ళ ముందట ఉన్న పైలట్ని. అన్న సార్ డెడ్ ఎండ్ ఉంది సార్, డెడ్ ఎండ్ ఉందా, ఓకే అని కూడా పోతుంది. అదే పద్మనాభసారి చూసుకుంటే ప్రతి గల్లీ తెలిసిన వ్యక్తి, గల్లీ తెలిసిన వ్యక్తి పద్మనాభసారి గారిని ఇక్కడ. అందుకే మేము పద్మనాభసారి గారిని చూస్ చేస్తున్నాం. కిషన్ రెడ్డి గారిని మేము చూసింది రెండు సార్లు, మరీ చెప్తున్న 2 సార్లు. ఒకటి మొన్న విజయపూర్ కాలనీ దగ్గరికి వచ్చినప్పుడు, 2 ఆ రోజు శంకుస్థాపనలో. అంటే 5 సంవత్సరాల నుంచి 2 సార్లు చూసినారు. 2 సార్లు ఆయన కేవలం ఢిల్లీకి పరిమితం, తర్వాత ఏదో ఫామ్ హౌస్ ఏమో అంటున్నారు అక్కడ పరిమితం అంట, అంతే. ఇంకా మిగతా ఏం లేదు. డెవలప్మెంట్ చేసింది ఏం లేదంటారా కిషన్ రెడ్డి? ఏం లేదండి ఇక్కడ, జీరో డెవలప్మెంట్. మొత్తానికి ఎలా ఉండబోతుంది మరి 3 పార్టీలకు సంబంధించి? 3 పార్టీలు అని చెప్పుకోవద్దు, 2 పార్టీలు అని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆయన వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు తీసి పడేస్తున్నారు. మా దగ్గర వెళ్ళిపోయారు కాబట్టి సరే పోనీలే అని చెప్పి మేము అనుకున్నా కూడా వాళ్ళ సొంత పార్టీ, ఇప్పుడు ఏవైతే సొంత పార్టీ మన సొంత గుడికి చేరుకున్న పార్టీ నేతలే చల్ ఏంది అని చెప్పేసి అంటున్నారు అతన్ని. అది అంత వ్యతిరేకత ఉన్నది దానం నాగేంద్ర మీద. సో ఆయన జీరో. ఉన్న ఇద్దరు, ఒక కిషన్ రెడ్డి, ఒకరు పద్మనాభసారి. 80% గెలిచే పద్మనాభసారి గారు అని అంతే. మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంటారా? ఎట్లా? చాలా బంపర్ మెజారిటీతో వస్తుంది, 1.5 లాక్ ఈజీగా వస్తుంది మెజారిటీ. అంత నమ్మకం ఎట్లా ఉంది? అదే చెప్తున్నాను కదా, ఆయన గల్లీ లీడర్. గల్లీలో ఏమున్న పరిస్థితి, ఢిల్లీ దాకా తీసుకుపోయే వ్యక్తి ఆయన, గల్లీ నుంచే ఢిల్లీ పోయే వ్యక్తి ఆయన. ఏ విధంగా ఇప్పుడు గల్లీలో ఉన్న ఇన్ని సమస్యలు చూసిందంటే, ఇంకా మొత్తం ఉన్న 7 కాన్స్టిట్యున్సీలలో ఎన్ని సమస్యలు తీసుకుపోతారు ఢిల్లీకి. అయితే ఇప్పుడు చూడండి, సికింద్రాబాద్లో ఉన్న డెవలప్మెంట్ ఇక్కడ లేదు. ఈవెన్ మన ముషిరాబాద్లో కానీ, నాంపల్లి కానీ, ఖైరతాబాద్ కానీ, మన జూబ్లీ హిల్స్ కానీ, సనత్నగర్ కానీ ఇక్కడ అంత డెవలప్మెంట్ లేదు. మొత్తం డెవలప్మెంట్ తీసుకొచ్చి KG to PG ఓపెన్ చేసిన వ్యక్తి పద్మనాభ గౌడ్ గారు. ఇప్పటిదాకా ఎక్కడ ఓపెన్ అయిందో నాకు తెలియదు మిగతా మన నియోజకవర్గాలలో. మా దగ్గర సీతాఫల్మన్లో KG నుంచి వెళ్ళి PG దాకా కాలేజ్ అనేది ఆల్రెడీ స్లాబ్ అయిపోయింది. ఇంకొక నాకు తెలిసి ఇంకా 68 months కంప్లీట్ అవుతుంది. అది అయిపోగానే ఎంబటే వానికి ఉపాధి కల్పించుకొని పక్కన ఒక టెక్నికల్ సెంటర్ కూడా ఉంది. ఆ టెక్నికల్ సెంటర్ నుంచి మొత్తం అన్ని అక్కడ వేసుకుని పెట్టాను పద్మనాభ సార్. మీరు చెప్పిన ప్రకారం సికింద్రాబాద్లో పద్మనాభ గౌడ్ గారు గెలుస్తారు అనుకుంటున్నాను. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలకు సంబంధించి అంటే మీకు తెలిసినంత వరకు ఎట్లా ఉండబోతుంది బ్రదర్? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో 14 సీట్లు వస్తాయని చెప్పుకుంటా ఉంది. మరి ఎలా ఉండబోతుంది మీ ఒపీనియన్ ఏంటి? చూసారుగా మీరే అన్నారు 15 సీట్లు కదా, 14 సీట్లు కాంగ్రెస్ వస్తాను. ఒక సీటుగా కన్ఫర్మ్ అయిపోయింది పద్మనాభ గౌడ్. అది సీట్ అనేది కన్ఫర్మ్, అది గన్ షాట్, దాంట్లో తిరిగే లేదు. 14 సీట్లలో కూడా నాకు తెలిసి ఇక ప్రభుత్వం ఇష్టం, అది ఎట్లుంటుందో మనకు తెలియదు కదా. ఇక్కడ మేము లోకల్ ఇక్కడ కాబట్టి మాకు ఇక్కడ విషయమే మేము ఉపయోగగలుగుతాం. అక్కడ మాకు అంత ఐడియా లేదు. మీ నియోజకవర్గం అయితే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తాం. పక్క మేమైతే బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తాం, పద్మనాభ సార్ గారికి సపోర్ట్ చేస్తాం.